అన్నీ కూడా చాలా సీరియస్గా అది తీస్తాన్న ధైర్యంతో ముందుకొచ్చారు. అలాగే ప్రతి అడుగులోని ఎంతో ప్రోత్సహించారు. ఎప్పుడు కూడా సినిమా ముందు అందరికంటే కూడా సినిమా ముఖ్యమని ఈ రోజు వరకు కూడా అలాగా ఎంకరేజ్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నా కృతజ్ఞతలు ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఈసారి గారికి, మా డిఓపి శంకర్ గారికి అండ్ నా కో ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ పులిపాటి అండి. నాకు ఇది ప్రసాద్ గారితో సెకండ్ సినిమా. ఆయన ప్రీవియస్గా చేసిన బంగారపాదం సినిమాలో కూడా ఒక మెయిన్ రోల్ ఇచ్చి నాకెంతో గౌరవం ఇచ్చారు. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకి సినిమా తప్పితే వేరే ఆలోచన అనేది ఉండదండి. చాలా కమిటెడ్ అనమాట. ఒక సినిమా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు అదే ఇంటెన్సిటీతో ఉంటారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మరి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన వేరే దేని గురించి ఆలోచించరు. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ అట్లాంటిది. ఈ సినిమాకి మమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంత ఆషామాషిగా సెలెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా అంటే ఫస్ట్ సినిమా చేసినా కానీ అందరికీ ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకుని రిహార్సల్స్కి ఒకటికి కనీసం ముగ్గురిని బ్యాకప్ పెట్టుకున్నారు. ఈ ముగ్గురులో ఎవరు బాగా చేస్తేనే వాళ్ళని ఈ క్యారెక్టర్కి తీసుకుంటామని చెప్పి చాలా ఫిల్టర్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే అందరూ అనుకోవచ్చు కామా అండ్ డిజిటల్ సూత్రాస్ అంటే ఇదేదో ఏ సర్టిఫికేట్ సినిమా అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది మన చుట్టుపక్కల జరిగే సినిమా. మన 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 ఇంట్లో కానీ మన ఇంటి ఎదురు కానీ మన సరౌండింగ్స్లో ప్రస్తుతం అసలు జనాలు ఏ రకంగా ఉన్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి జరిగిన సినిమా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మీ అందరు తప్పకుండా చూడాలి. చిన్న సినిమా అనే చిన్న చూపు చూడకుండా దయచేసి ఇంత కమిట్మెంట్తో చేసినందుకు మీ అందరూ ఆ సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా మీడియా మిత్రులకు, మరి కళాభిమానులకి, మా డైరెక్టర్ గారికి, ఈ సినిమాని తన భుజస్కంధాలపై వేసుకున్న బాపిరాజు గారికి, అలాగే మా కళాకారులందరికీ నమస్సుమాంజలి. మరి మా సినిమా చిన్న మొక్కే చూసుంటారు, కానీ బలమైన మొక్కేది. ఈ నేటి సమాజంలో జరుగుతున్నటువన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మా ప్రసాద్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేసి పాత కొత్త కలయికలతో ఈ సినిమాని అందించారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలే సత్తా చూపుకుంటున్నాయి, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు. అయితే మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఇంతకుముందు బంగారు పాదం అని ఒక అద్భుతమైన చిత్రం తీశారు. అది మీ అందరూ చూసే ఉంటారు. మంచి అవార్డు లెవెల్లో ఉన్నటువంటి సినిమా. త్రుటిలో అది తప్పింది, కానీ ఒక మంచి సినిమా. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా చక్కటి చిత్రం. సమాజంలో జరుగుతున్నటువన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక సామెత ఉందండి, మన భార్య పిల్లల్ని ఆడవాళ్ళు ఎవరో చూడకూడదు, పక్కోళ్ళ పిల్లలు మాత్రం చూడొచ్చండి మనం. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఎన్నో కనిపిస్తాయి మీకు. అలాగే 60 ఏళ్ల దాటిన వాడు వృద్ధుడితో సమానం అంటారు. కాదండి, వాడి మనసులో కోరికలు ఉంటాయి, అన్నిటినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు. అలా ఓ నలుగురు మిత్రుల మధ్య జరిగినటువంటి ఈ సినిమా. ఇలా అన్ని యాంగిల్స్లో కూడా ఈ సినిమాని చక్కగా రూపొందించారు. కాకపోతే ఇందులో కాస్టింగ్ లేదు అనే ఒక ఫీలింగ్ ఉంది. కానీ నా పేరు బుగత సత్యనారాయణ. నేను రంగస్థలం, మహానటి, సారు, దసరా, గేమ్ చేంజర్ ఇట్లా ఒక 60 సినిమాలు, ఓ 15 సీరియల్స్ చేశాను. కానీ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఎటువంటి ఆర్టిస్ట్ అయినా రాగానే ఆయన ఒక అనాలిసిస్ చేసి ఈ క్యారెక్టర్ బాగుంటారు అని ఫిక్స్ చేశారు. అలాగే మా అమ్మాయి, ఇప్పుడు ఈ సినిమాలో చేసిన అమ్మాయి, నిజంగా క్యారెక్టర్ చేయడం ఛాలెంజ్ అండి. అంటే కొత్తలో వచ్చేటప్పటికి ముద్ర పడిపోతుంది అనే భయం ఉంటుంది ఆడపిల్లలకి. కానీ ధైర్యంగా నా టాలెంట్ ఏమిటో చూపిస్తాను అని ముందుకు వచ్చింది. అలాగే కుర్రాళ్ళందరూ కూడా హీరోలుగా మంచి క్యారెక్టర్స్ చేశారు. అందరికీ కూడా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలా, ఏమిటా, ఈ చిన్న సినిమాను ఆదరిస్తారా లేదా అని మన టెన్షన్లో ఉన్న ప్రసాద్ గారికి, బాపిరాజు గారు మీకు సుపరిచితులే. నేను సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలు ఒక 16 చేస్తే అందులో నేను 9 చేశానండి. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గంగపుత్రులు,
ఇట్లా చాలా. ఆయనకి సునీల్ కుమార్ రెడ్డి గారికి చాలా ఆప్తమిత్రులు. ఆల్మోస్ట్ ఆల్ సినిమా సునీల్ గారు అన్ని సినిమాలు కూడా బాపిరాజు గారే కంకణం కట్టుకున్నారు. దీన్ని కూడా మేము వెళ్ళగానే చిన్న సినిమా అని దీన్ని ఆదరించి ఈరోజు మాకు రూపకల్పన చేయించారు. సభాముఖంగా ఒక్కసారి అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలపాలి, చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బంగారు పళ్ళైనా కూడా గోడ చేర్పు ఉండాలండి, లేకపోతే బంగారం బంగారంగానే ఉంటుంది. దాన్ని ఈరోజు మాకు గోడ చేర్పు ఇచ్చారు బాపిరాజు గారు. మరి మీరు కూడా మీడియా మిత్రులు, కెమెరా మిత్రులు, అన్నిటికంటే మౌత్ మిత్రులు ఉండాలండి ఇక్కడ. ఈరోజు సినిమాలు సక్సెస్ అవుతున్నాయంటే ప్రెస్ మీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ సినిమా నచ్చితే నోటి ద్వారా బయటకు వెళ్తుంది, ఇది మేము నమ్ముతాం. ఒక సమాజంలో జరిగినటువంటి ఒక మంచి విషయాన్ని ధైర్యంగా ఏ సర్టిఫికేట్ అన్న విషయం వదిలేయండి, కానీ ఏలోనో ఎన్నో ఉన్నాయి, దాన్ని ధైర్యంగా మా ప్రసాద్ గారు మేము కొన్ని విషయాల్లో మేము చర్చించుకున్నప్పుడు కూడా నేను ఇలాగే తీస్తాను సినిమా, నేను ఇలాగే ప్రజలకు చూపిస్తాను అని ఏమైనా ఎడ్యుకేట్ చేసేసి అవార్డులు తీసుకోవటానికి కాదండి. ఆయన ఒక దృక్పథంతో ఒక మంచి విషయాన్ని ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న సినిమాలను ఆదరించండి. పెద్ద సినిమాలు అక్కర్లేదు, వెళ్ళిపోతాయి. కానీ ఇలాంటి మంచి సినిమాలని ఆదరించి మీరు 10 మందికి చెప్తే ఆ 10 మంది కూడా చిన్న సినిమాలు బతికిస్తాయి. ప్రఖ్యాతంగా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అలాగే మా సినిమాలో నటించినటువంటి వినయ్ వర్మ గారు, జబర్దస్త్ అర్జున్, కమలాకర్ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన నటులు. మరి నేను అందులో ఒక క్యారెక్టర్ చేశాను. మీకు ఇందాకే చెప్పాను, మన భార్య మన పిల్లల్ని ఆడపిల్లని ఎవడు చూడకూడదు, మనం మాత్రం పక్కాడ పిల్లల్ని చూడొచ్చు అనే సామెతతో ఆ క్యారెక్టర్ అందులో ఉంటుంది. వీడేమిటంటే ఒక ఆమెను ఉంచుకుంటాడు, కానీ భార్య మీద అనుమానం. మేడ మీద ఉన్న 4 కుర్రాళ్ళు ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే వ్యధవనుమానం అండి ఈ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ చేశాను. నాతో దర్శకులు ప్రసాద్ గారు చేయించుకున్నారు. చెప్పాలంటే మేము ఆర్టిస్టులు, మేము మట్టి ముద్దలం అండి, ఎలా కావాలంటే వాళ్ళకి ఇవ్వటమే. కాబట్టి మరొకసారి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను, ఈ సినిమాని తప్పకుండా 10 మందికి చెప్పి ఆదరించి చిన్న సినిమాలను బ్రతికించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడా కూడా సినిమా స్క్రిప్ట్ ప్రకారం మీరు వెళ్ళండి, నా గురించి సందేహించొద్దు. ఆవిడకి ముందు నుంచి నా మీద ధైర్యం, అది క్లీన్గా తీస్తాం. సబ్జెక్టు ఎంత ఉంది, ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే క్షమించండి. మొదటిగా వేదిక మీద ఉన్న ప్రసాద్ సార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ నన్ను షూట్లో భరించిన ప్లస్ నాకు సపోర్ట్ చేసిన మా టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను సార్ కొంచెం టైం తీసుకోవచ్చా? నా గురించి చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఎందుకంటే ఇప్పట్లో హీరోయిన్స్ అంటే స్లిమ్గా, తెల్లగా, అది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్టింగ్ కూడా అలాగే వస్తాయి. కానీ ఈ సినిమాలో ఏవి చూడలేదు. నాకు నా ఫ్రెండ్ నాయక్ అలియాజ్ ఉజ్వల్ అని ఒక అబ్బాయి చెప్పాడు అనమాట. చాలా హీరోయిన్ రోల్ అంటున్నావు కదా, నేనెందుకు అన్న టైంలో, లేదు ఒక డైరెక్టర్ తనకి యాక్టింగ్ కావాలంట, స్ట్రక్చరు, తెలుపు ఇదేం అవసరం లేదని ఒక్కసారి ట్రై చేయన్నారు. అప్పుడు వెళ్ళాను ప్రసాద్ సార్ దగ్గరికి. వెళ్ళి కనపడ్డాను, స్టోరీ చెప్పారు. చాలా భయం వేసింది ఫస్ట్. ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో మీ అందరికీ చెప్పనవసరం లేదు ప్రత్యేకంగా. ఇది మా బాబాయ్ చూస్తే ఏమంటారో, పెదనాన్న చూస్తే ఏమంటారో అని ఫస్ట్ భయపడి వెళ్ళిపోయాను. తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను నటించడానికి వచ్చా. చాలా ఆడిషన్స్కి వెళ్ళాను కదా, నల్లగున్నావని పంపించేశారు కదా, ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, అందులో నీ సత్తా మాత్రమే చూపించుకోవాలని ఒక ఛాలెంజ్ ఉంది, ఎందుకు వదులుకోవాలి అని నేను మళ్ళీ ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళాను. నేను చేస్తాను సార్ ఈ రోల్, మీకు ఎంత కావాలంటే అంత యాక్టింగ్ తీసుకోండి అని చెప్పాను. బేసిక్గా ఇంకా షూట్కి కన్ఫర్మ్ చేశారు. కానీ సార్ చెప్పారు, నువ్వు ఒక్కదానివే కదమ్మా, ఇంకా 2-3 ఉన్నారు, నువ్వు సరిగ్గా చేయకపోతే వాళ్ళు చేసుకుంటారు అని. నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏదైనా లాక్కుంటారంటే భయం ఎక్కువ. సో అది ఎవరికి పోనివ్వను, నేనే చేస్తాను అని చెప్పేసి రిహార్సల్స్ వీటన్నిటిలో కూడా నేను ఎక్కడ తగ్గలేదు. అని సార్కి ఎలా కావాలంటే అలాగా ఇచ్చాను అనుకుంటున్నాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఇది నాకున్న ప్లాట్ఫామ్, నేను ఇందులో హీరోయిన్ని, ఇది నా సినిమా,
అని తీసుకున్నాను. చాలా ఇందులో కొన్ని అబ్బా! ఇంత దూరం అఫ్‌కోర్స్ ఇది రిలీజ్ అయ్యాక నా పరిస్థితి కొంచెం ఇదిగా ఉన్నా పర్లేదు. ఎందుకంటే నాకు ఇష్టపడి చేశాను. నా ఛాలెంజ్‌గా చేశాను. నేను నటించాను. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది బేసిక్‌గా. సో, ఈ సినిమాలో కొంచెం ఇలా చేసినప్పటికీ నేను ఫుల్ సాటిస్ఫైడ్. నా నా నాకొచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. ఇంకా సినిమా విషయానికొస్తే ఇది 16-60 అందరిని ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా. 18 ఓకే. సారీ 16 కాదు. 18-60 అది ప్రాస బావుందని వాడాను సార్. 18-60 అందరూ అంటే ఏ సర్టిఫికేట్ అనేది పక్కన పెడితే ఏ సర్టిఫికేట్ కదా మనం చిన్నపిల్లల్ని తీసుకుపోకూడదు అనడానికి ఏం లేదు. కానీ కొన్ని ఉంటాయి. సో, అందుకే మా సార్ 18-60 అన్నారు. ప్రాస కూడా బాగుంది సార్. 18-80 వీళ్ళందరూ ఏంటంటే అబ్బాయిలు అనేది ఇందాక టీజర్ చూసేటప్పుడు కూడా నేను చాలా మందిని గమనించాను. కొన్ని సీన్స్ రాగానే బాబోయ్! మామూలుగా లేదు. ఆ మిగతా సీన్స్‌కేమో కామ్‌గా ఉన్నారు. అంటే మీకు కావాల్సింది అదే అఫ్‌కోర్స్ అందుకే ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి. సో, 18-80 ఎవ్వరికైనా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ 40+ వాళ్ళకైతే ఫుల్ కనెక్ట్ అవుతుంది. సో, చిన్న సినిమా మీరు చాలా సినిమాలకెళ్ళినప్పుడు కొంతమంది ప్రిపేర్ అయ్యి వెళ్ళరు. ఏ సినిమా ఉంటే దానికెళ్దాంలే అంటారు. అక్కడ మా సినిమా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. చిన్న సినిమాల్ని ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొలీగ్ చెప్పినట్టుగా నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ చేశాను ఎన్నో సంవత్సరాల ముందు. దాని తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. ఎన్నో సంవత్సరాల తర్వాత రంగంలోకి దిగి పెద్ద వయసులోనే బంగారు పాదం అన్నది సినిమా టేకప్ చేసి విజయవంతంగా రిలీజ్ వరకు కూడా చేసాం. దురదృష్టంగా అది పబ్లిసిటీకి అది కొన్ని మా లిమిటేషన్స్ చిన్న ప్రొడ్యూసర్స్కి ఉన్న లిమిటేషన్స్ గురించి మేము దాన్ని ప్రమోట్ చేయలేకపోయాం. అదే సమస్య 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ వరల్డ్లో మారుతుందేమో అన్న ఒక ఆశ. అది ఏది ఎలాగున్నా కూడా నాలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీయాలి అనే కోరిక, ఆ పట్టుదల, ఆ ధైర్యం ఇవన్నీ ఈ వయసులో ఉండటం అన్నది చాలామంది నమ్మరు. కానీ అది నేను ధైర్యం చేసి నాకు ఎలా తీయాలనుకున్నానో అలాగే కాంప్రమైజ్ అవ్వకుండా ఆ చిన్న బడ్జెట్లో ఎంత క్వాలిటీ సినిమా ఇవ్వాలన్నదే నా తపన. అది దేవుడి దయ వల్ల ఆడియన్స్ అందుకుంటే నాకు అది పరమానందం, సంతోషం. ఒకవేళ అంత అనుకున్నట్టుగా సబ్జెక్టు ఇది వేరే కారణాల వల్ల అనుకున్నంత లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్స్ రాకపోయినా కూడా ఎవరో కూడా క్వాలిటీ ఇక్కడ కాంప్రమైజ్ అయ్యాము, చిన్న సినిమా అని మా కొలీగ్స్ అందరూ కూడా చిన్న సినిమా అని చాలాసార్లు అన్నారు. నాకు చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా చెడు సినిమా అంటే అన్ఇంట్రెస్టింగ్ సినిమా అన్నదే నాకు అది ముఖ్యం. నేను ధైర్యంగా చెప్పగలను ఇది తెలుగు సినిమాల్లోనే కాదు చాలా భాషల్లో పోల్చినా కూడా మంచి సినిమాల్లో ఒకటి నేను ఖచ్చితంగా తీశాను, సాధించాను అన్న ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. అదే నా స్ట్రెంగ్త్. అది ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ సబ్జెక్టు థీము కొంచెం అడల్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మీరు ట్రైలర్ అప్పుడు కూడా కొలీగ్ చెప్పినట్టు కొంచెం హాస్యంగా కొంచెం ఏదో ఇదిగా నవ్వుతాలు అది వినిపించింది నాకు. అది తప్పు పట్టను, ఎందుకంటే కొంచెం చూశారు మీ ఆ టైటిల్ని బట్టి ఏదో మీ ఊహాజ్ఞానంలో ఏదో అనుకుంటున్నారు. అది నేను థియేటర్లో ఇవ్వకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. కానీ నా ఉద్దేశంలో ఆ విషయంలో వరకు అయితే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే అది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం వేరేది. చాలా సీరియస్గా సిన్సియర్గా ఒక సమాజంలో ఒక సమస్య అది ఏంటంటే
సెక్షువాలిటీ గురించి మన మన సొసైటీలో సెక్షువాలిటీ, సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ సప్రెషను, సెక్షువల్ అన్‌ఫుల్‌ఫిల్‌మెంటు ఇవి ఈ ఈ ఈ థీమ్స్‌ని హ్యాండిల్ చేయడానికి నేను నిర్ణయించాను. సో, అందుకనే ఆ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళు తప్పు చేశారనను. కానీ వాళ్ళు వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ చాలా ఇబ్బందికరమైన కొన్ని డైరెక్టర్లకి విషన్‌కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. అనవసరమైన సీన్స్ కట్ చేస్తాం, అనవసరమైన డైలాగులు మ్యూట్ చేయమంటాం, ఇవన్నీ కూడా చిన్న సినిమాలకి ఒక వేరే ట్రీట్మెంట్ ఇస్తారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు. అది నేను ఒక్కడినే కాదు, చాలామందికి అదే పెద్ద సినిమా అయితే పాస్ అవుదును, చిన్న సినిమాలకైతే స్టెప్ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట అప్పుడప్పుడు. ఏదైనా ఇక్కడ థీము అడల్ట్ సబ్జెక్టు, అడల్ట్ థీమే కానీ ఒక క్రియేటివిటీ వరకు వస్తే మాత్రం అది నేను ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను దీంట్లో. కవిత్వాలు వాడాను. కవిత్వాలంటే ఎలాంటి కవిత్వాలు? కాళిదాసు మేఘదూతం నుంచి, జయదేవ్ గారి గీత గోవిందం నుంచి ఇలాంటి చాలా సాహిత్యపూర్వకమైన కవిత్వాలు తీసుకుని దాన్ని వాటికి జీవనం పోయటానికి ప్రయత్నించాను. అది ఏం చేతంటే కామా అండ్ ద డిజిటల్ సూత్రాస్ టైటిల్ ఇంగ్లీష్లో ఎందుకు పెట్టాను అని మీరు ఇందాక అడిగాను, అడగొచ్చేమో అని నేను అన్నాను. ఆ టైటిల్ అది ఇంగ్లీష్లోనే నాకు కరెక్ట్ అనిపించింది. తెలుగు అనువాదం వద్దులోకి కొంచెం డైల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. ఆ కామా అన్నది ఎందుకు పెట్టానంటే ఆ రోజులు కామసూత్ర రోజులు, ఆ రెఫరెన్సెస్ అవి కూడా సినిమాలో ఉంటాయి. కామసూత్ర రోజులు, ఖజురాహో శిల్పాలు, ఇవన్నీ కూడా దీంట్లో ఏదో రూపంగా నేను చిత్రీకరించాను. అదేవిధంగా ఇప్పుడు మోడర్న్ డేస్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఒక క్యారెక్టర్ ఈ కామసూత్రాన్ని ఎలాగ అప్డేట్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడో, ఏమేమి మార్పులు వచ్చినాయి, అప్పుడు మన సంఘం అలాంటి ఫ్రీ సొసైటీ కింద ఉండేదా అన్నది కోనార్క్ కానీ, ఖజురాహో కానీ, కామసూత్ర కానీ, ఈ ఎరోటిక్ పోయిట్రీ, కాళిదాస్ గారి ఎరోటిక్ పోయిట్రీ, ఇవన్నీ మన దేశం నుంచి వచ్చినాయి అన్న అప్పుడప్పుడు ఒక డౌటు నాకే కాదు మీ అందరికీ కూడా వస్తుంది అనుకుంటాను నేను. అందులో ఒక క్యారెక్టర్ కూడా దాంట్లో చెప్తాడనమాట, కాళిదాసు జయదేవు ఈ రోజుల్లో ఎలాంటి కవిత్వాలు ఉంటే రాయగలరా, రాస్తే ఆయన జైల్లో పాడేసేవారేమో అన్న ఆ డౌటు, ఆ సంకోచం నాకు మనందరికీ కూడా ఈ రోజుల్లో వస్తాయంటే నా నమ్మదగ్గ విషయం అనమాట. సో ఆ కవిత్వాల దగ్గర నుంచి కవిత్వాలు ఇంత ఉపయోగిస్తే జనానికి ఎక్కదేమో అన్న పెద్ద రిస్క్ నేను తీసుకున్నాను. నాకు నిజం చెప్పాలంటే తెలుగు కొంచెం లిమిటేషన్ ఉందన్నమాట అండి, చాలా లిమిటేషన్ ఉంది. అందుకనే నేను బొగతా గారిలాగా అంత ఫ్లూయెంట్గా అంత మన జోగారావు గారిలాగా అంత అలా మాట్లాడలేను, కానీ నేను స్క్రీన్ మీద అయితే ఎక్స్ప్రెస్ చేసుకోగలను. తెలుగు భాషలో కానీ మామూలు మాటల్లో కానీ అంత ఎక్స్ప్రెసివ్గా నేను ఉండలేను. అయినా ఈ లిమిటేషన్ ఉన్నా కూడా నేను ఒక పెద్ద ఛాలెంజ్ కింద తీసుకుని ఇప్పుడు యూత్కి అది ఇలాంటి కవిత్వాలు, ఆ ఎరోటిసిజంలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో క్రియేటివిటీ ఉంది, అది మనం అంతా మిస్ అవుతున్నాం ఈ రోజుల్లో. దాన్ని మళ్ళీ బయటికి తీద్దాం, అది ఈ థీమ్ కూడా సరిపోతుంది, బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ కవిత్వాలు మీకు రెసిటేషన్స్ ఉంటాయి అన్నమాట అండి. చాలా ప్రకృతిలో తీసిన దృశ్యాలు చాలామందికి చాలా అందంగా కనిపిస్తున్నాయి అంటారు తెర మీద అది. సో ఇవన్నీ ప్రయోగాలు అవి ఇంకా ఎన్నెన్నో ఇప్పుడు షార్ట్ టేకింగ్ కూడా నేను ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూటు, అలాగే మా టీమ్మేట్స్ కూడా ఇప్పుడు మా డిఓపి గారు ఆయన ఫార్మల్గా చదివిన, అంటే ఫార్మల్గా చదివి చేస్తే అది గొప్ప అని నేను చెప్పను. కానీ ఏంటంటే ఒక ఫిల్మ్ చదివిన తర్వాత బెస్ట్ ఆఫ్ సినిమా, ప్రపంచం సినిమాలన్నీ చూసిన తర్వాత కొన్ని మనకి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఇండైరెక్ట్గా ఉంటాయి అన్నమాట అండి. అది ఈ సీన్ అయితే ఎలాగ చేయొచ్చు, క్రియేటివ్గా ఎలాగా అవుట్పుట్ తీసుకురావచ్చు అన్నది. అలాగే ఒక ఆల్మోస్ట్ 7.5 minute సింగిల్ షాట్ 360 degree ప్యాన్తో అది చేసాం. అది చాలామందికి బాగా నచ్చింది అంటున్నారు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అటెంప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే క్రియేటివ్గా ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతి క్యారెక్టర్ని కూడా ఎంత క్రియేటివ్గా మనం చూపించాలి,
ప్రతిదీ కూడా షార్ట్ కట్స్ తీసుకోకూడదు. ఈ జనానికి ఈ రోజులో ఎలా నచ్చుతుంది, టక్ 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 మన కటింగు, అది ఇది ఫాస్ట్ కటింగు, ఇది యాక్షను, అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. ఆ చూపించేదల్లా చాలా పొయిటిక్గా, చాలా ఆ సబ్జెక్ట్కి తగ్గ షాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ స్టోరీకి తగ్గట్టుగా షాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఎక్స్‌ప్లాయిటేటివ్‌గా మాత్రం నేను ఒక సీన్ కానీ, ఒక షాట్ కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చుతుంది, ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్ని కానీ, ఆ డ్రామాని కానీ అన్నది ఆ ఉద్దేశం నా మైండ్లోకి ఎప్పుడు రాలేదు కూడా ఈ సినిమాలో. ఎక్కడైతే అది అప్రోప్రియేట్ అనిపించిందో అంతవరకే నేను వెళ్ళి ధైర్యంగా దాన్ని ఎంత క్రియేటివ్గా చేయాలన్నది చాలా ఛాలెంజింగ్గా, లైటింగ్ ఇవన్నీ చాలా ఉన్న రిసోర్సెస్లో డిఓపి గారు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. మాకున్నది ఒక కెమెరా, 2-3 లైట్లు అంతే. ఇంక దాన్ని తప్పించి మనుషులు లేరు, ఏమీ లేరు. అలాంటిది మీరు ఆ ప్లే ఆఫ్ లైట్ అండ్ షేడ్ చూసే ఉంటారు. ఆ రాకింగ్ చైర్ సీను, ఆ బ్రెస్ట్ ఇమేజ్ గోడ మీద, ఇవన్నీ చాలా డిమాండింగ్ అనమాట అండి. మా ఉన్న రిసోర్సెస్లో చాలా డిమాండింగ్, చాలా క్రియేటివ్. అవి నవ్వారు ఇక్కడ. అది నేను ఏమి దాన్ని తప్పు పట్టను. కానీ ఆ సినిమాలో ఆ దృశ్యాలు చూసినప్పుడు అవి ఒక విధమైనటువంటి హైలైట్స్ అనమాట. సినిమా మొత్తానికి అవి హైలైట్స్. అయ్యే కాకుండా ఎన్నో అలాంటి పోయిటిక్గా తీసినవి చాలా ఉంటాయి అన్నమాట. సో అది అంటే మీరు చిన్న బిట్ చూసి ఏదో తప్పు ట్రాక్లో మీరు ఆలోచించి రేపు డిసప్పాయింట్ అవ్వకండి. కానీ సినిమా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా చాలా వరకు మీకు చాలా క్రియేటివ్గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా అన్యూజువల్ సినిమా, అన్యూజువల్ థీము, అన్యూజువల్ ట్రీట్మెంటు అన్నీ మీకు కొత్త రకం ఉంటాయి. అది వచ్చి మీరు సినిమా హాల్లో చూస్తే మీరే దాన్ని అది చూసి ఆనందిస్తారని ధైర్యంతో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బాపిరాజు గారు నాకు ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఆయన సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, నేను చేయవలసింది తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తాను అన్న ఆ తపంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే ఈ సినిమా నాకు విజయం అంటే ఆడియన్స్ లైకింగ్ అన్నది ఆ విషయంలో అయితే ఇది బాగా నచ్చుతుంది అన్నది నాకు ధైర్యం అయితే ఉందండి. థ్యాంక్ యూ. ఇక్కడ రెండు విషయాల గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలండి. నెంబర్ 1, చిన్న సినిమా పెద్ద సినిమా అని మా దర్శకులు రైటరు ఆయన అన్నారు. చిన్న సినిమా మంది అంటున్నారు, పెద్ద సినిమా మంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది ఏమీ లేదు. అన్నీ ఒకటే సినిమాలు. చిన్న సినిమా అంటే తక్కువ బడ్జెట్లో పెట్టి చిన్నగా ఇలా చేసుకున్నది. పెద్ద సినిమా అంటే కోట్లు ఖర్చు పెట్టి ఆడియన్స్లోకి తీసుకెళ్ళి చేసేది. చిన్న సినిమా పెద్ద సినిమా తేడాది. కెమెరాకి అందరూ ఒకటే. మెగాస్టార్ చిరంజీవి అయినా జోగార్ అయినా కెమెరా తీసిన అదే తీస్తుంది. రైట్? దానికి క్లారిఫై ఇచ్చాను. ఇంకా రెండో పాయింట్, ఇక్కడ జనాలు ఎవరు లేరు, తక్కువ మంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నాము అని ఏం చెప్పారు, నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇక్కడ జనాలు ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు. కొన్ని వేల లక్షల కోట్ల మందికి జనాలు తీసుకెళ్ళి మీడియా మిత్రులకు ఉన్నారు వీళ్ళు చాలు మనకి. రైట్? అవునా కాదా? మీరే జనాల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఒకటి చెప్తాను. కామా తురానాం నా భయం నా లజ్జ అన్నారు, అంతే కదండి. నేను మీకు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ మీడియా మిత్రులుగా అడుగుతున్నా. 18 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా మనసులో ఏదో జిల్లు ఉంటుంది. ఇంట్లో హాయిగా ఫ్యామిలీతో ఉన్నా, చక్కగా ఉన్నా, అందమైన అమ్మాయి రోడ్డు మీద అబ్బా బాగుందిరా ఒకసారి చూసి ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవి నేను నెగిటివ్ అన్ను. అది లేక అందరికీ నమస్తే అండి. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నా సరే ఎంతో కాన్ఫిడెంట్గా మా టీం చాలా బాగా మాట్లాడుతూ ఉంది. అది ఎందుకు మాట్లాడుతూ ఉంది అనేది నాకు అర్థమవుతోంది. చాలా అంటే చాలా తక్కువ మంది. కొన్ని సినిమాలకి ఎంతమంది వస్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేం. థియేటర్స్ అంటే తీసుకున్న ప్లేస్లు కూడా చాలా టైట్గా ఉంటాయి అన్నమాట. బయటకు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఎంత నమ్మకంగా ఈ సినిమాని చేయడానికి నిర్మాత, దర్శకుడు, రచయిత చిన్నప్పటి నుంచి తను ఎన్ని కళలు కలనాడో నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం చాలామంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ల కోసం అడుగుతుంటారు, సినిమాటోగ్రాఫర్ నాకు ఒక అవకాశం ఇవ్వండి,
ట్రై చేస్తున్నాం సార్ నేను కూడా ఈ విధంగా జేఎన్టీయూలో చదువుకున్నామని అడుగుతుంటాం. రెఫర్ చేశారు, పలానా చోట ఒక డైరెక్టర్ ఉన్నారండి, పూనాలో చదువుకున్నారు ఆయన, ఎఫ్టీఐ కంప్లీట్ అయింది అనేసరికి నాకేమనిపించిందంటే యంగ్ ఏమో, అరే భలే జాక్పట్ తగిలింది అని. సినిమాటోగ్రాఫర్కి ఏముంటుంది, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ పూనా, అక్కడ ఫిలిం కోర్స్ చేయడం డైరెక్షన్లో. సరే సినిమాటోగ్రాఫర్కి కావాల్సింది కూడా అటువంటి బాగా నిష్ణాతం ఉన్నటువంటి వ్యక్తులే కావాలి. సరే నేను ట్రై చేశా, వెళ్ళి వెయిట్ చేసాం. ఎంతసేపటికి అక్కడ ఎవరు కనిపించటంలా నాకు, ఎంటీ హాల్ అంతా. ఇంట్లో ఒక పెద్ద ఆయన వచ్చాడు, వచ్చి వాటర్ తాగుతారా అన్నారు. వాటర్ కదా సార్, ఇక్కడ డైరెక్టర్ అంట, నేను చాలా ఆఫీసులు తిరుగుతుంటాము సినిమాటోగ్రాఫర్ ఆఫర్ల కోసం అటు ఇటుగా, సో ఆ డైరెక్టర్ కోసం వచ్చాను, నాకు దాహంగా ఉంది, బట్ డైరెక్టర్ని కలిసిన తర్వాత నేను మళ్ళీ వాటర్ అవుతానండి అన్న. ఆయన డైరెక్టర్ నేనే అని తను చెప్పాడు. నాకేం అర్థం కాలేదు సార్, ఈ ఏజ్లో డైరెక్షన్ చేస్తారా, లేకపోతే పరిస్థితుల ప్రభావమా, లేకపోతే ఏదో తీరని కోరికలా అని నాకు డౌట్ వచ్చింది. సరే ఆఫర్ రావడం అనేది ఇంపార్టెంట్. సరే నేను ఒక 2-3 మినిట్స్ ఏం మాట్లాడాల, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నాను నేను, ఏదో తనకున్న కోరికలన్నీ చెప్తున్నాడు. బట్ ఆ కోరికలన్నీ ఎలా ఉన్నాయంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇంకంతే, చిన్నపిల్లలు చెప్పింది వినాలంతే. మనం క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు అల్లరి చేస్తారు. ఎంత అల్లరి చేస్తారంటే ఇంకా మనం దానికి ఆన్సర్ కూడా చేయలేం. అంటే వాళ్ళు అలిగితే ఎంత ప్రమాదమో అన్న విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో నేను అతనితో ట్రావెల్ అవ్వడం మొదలైంది. ఎంత దూరం మొదలైందంటే చివరికి తల్లిదండ్రుల తర్వాత గురువుల తర్వాత పనే దైవంగా పూజించేటువంటి మన భారతదేశంలో నాకు మా తల్లిదండ్రులు నేర్పించింది ఏంటంటే, పని ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఎంతో గౌరవించాలి. ఎంత గౌరవించాలంటే, గౌరవం అంటే దాని అర్థం ఏదో మాట బయటకు వచ్చింది కానీ చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనం మాట్లాడి వాళ్ళకి ఏం కోరుకున్నారో చేయగలగాలి. అది నేను చేశానని నేను అనుకుంటున్నా. బట్ ఈ సినిమా, ఈ కథ చెప్పే విధానము, మరి ఆయనకి చిన్నప్పటి నుంచి ఆ పొయిటిక్ సెన్స్ ఉండడమో, లేకపోతే ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనం ఒక చిన్న పేపర్ తీసుకొని, మనకి డ్రాయింగ్ రాకపోయినా సరే డ్రాయింగ్ ట్రై చేస్తాం, ఇలా వేద్దామా అలా వేద్దామని, ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుంది. దాన్ని చూసి మనం సంతోషపడతాం. దాన్ని మన తల్లిదండ్రులకు చూపించామనుకో, చాలా అద్భుతంగా ఉందని అంటారు. ఇక్కడ తల్లిదండ్రులు అనే మాట నేను ఎందుకు సంబోధిస్తున్నానంటే, ఆడియన్స్ ఇది ఏదో ఫ్రీగా చేసింది కాదు. తన డబ్బు, తన యొక్క టైం, తను ఆ వయసులో ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒక సినిమా కోసం చేయడం అనేది నాకు తెలిసినంత వరకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. నేనైతే చేయలేను ఆ వయసులో, ఏది అంత డే స్టెప్ అయితే నేను తీసుకోలేను. బట్ ఆయన తీసుకున్నాడు. నేను అందులోనే ఏం కోరుకుంటున్నానంటే, తను ఏదైతే ఖర్చు పెట్టాడో, తను ఏదైతే సంతోషం కోసం ఏదైతే చేశాడో అది ఖచ్చితంగా తిరిగి వస్తుందనేది నేను ఈ నేచర్ని కోరుకుంటున్నాను. అలానే మీడియా మిత్రులు కూడా నేను కోరుకుంటున్నాను. ఈ ఆడియన్స్ని కూడా చెప్పాలి అన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను. ఒక టెక్నీషియన్ అంటారు, కానీ ఒక డైరెక్టర్తో ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ సినిమా పూర్తి అయ్యేసరికి ఎంత బాధలు ఉంటాయనేది సినిమా ప్రపంచంలో ప్రతి టెక్నీషియన్కి తెలుసు. ఆ ఉద్దేశంతోనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా తను హ్యాపీగా ఉండే విధంగా మంచి రిజల్ట్స్ రావాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నట్టు. చాలా థ్యాంక్స్. అది అసభ్యకరమే కానీ సృష్టి లేదు. కానీ ప్రతి ఒక్క మొగాడి విషయంలో, ఒక ఆడదాని విషయంలో కూడా ఆ భావన అనేది ఉంటుంది. డైరెక్ట్గా ఎవడు చూపించలేడు, కానీ ఆ భావాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మా డైరెక్టర్ గారు హృదయాంతరాంతరంలోంచి ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది. ఇది సత్యం. ఇది ఏమంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది మనసులో. ఒక ఆంటీ, అబ్బా చాలా బాగుంది ఆంటీ అని ప్రతి ఒక్కరు మాట్లాడు, కానీ ఎవ్వరూ బయటపడరు. అందరూ శుద్ధపూసలే. కానీ వాళ్ళ మనసుని ప్రశ్నిస్తే వాళ్ళ మాత్రం చేయగలుగుతారు. కాబట్టి ఈ 3 క్వశ్చన్లు చెప్పడం జరిగింది. సినిమా బాగుంటుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి. ఒక ఆర్టిస్టు
మీకు పరిచయం చేశాను కానీ మాట్లాడలేదు. శ్రీకాంత్ గారు ఒక మంచి రోల్ చేశాడు, ఇంపార్టెంట్ రోల్ చేశారు. యూత్ ముగ్గురు యంగ్స్టర్స్ ఉంటారు. ఆ ముగ్గురులో ఒక ఆయన చాలా మంచి పర్ఫార్మెన్స్, మంచి రోలు, మంచి క్యారెక్టరు. కరీంనగర్ నుంచి ఆయన. అందరికి నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను ఇందులో మల్లేష్ అనే క్యారెక్టర్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు December 12th రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.